సార్ ఏంటి సార్ అంటే మాది తినాలి, మీది తినాలి అంటారు కదా! అట్లా పాలకొల్లు సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయిందా? అల్లు ఫ్యామిలీకి అంతగా బాండింగ్ అంటే అంటారు కదా! జాన్ జిగిరి అంటారు కదా! అట్లాంటి బాండింగ్ ఎట్లా వచ్చింది సార్ వాళ్ళతో మీకు? అంటే ఆఫ్‌కోర్స్ అండి. పాలకొల్ ఫ్యాక్టరీ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు పలానా వోళ్ళ అబ్బాయి లేదా ఆ! పలానా మన ఊరు ఆ! అనేది ఎప్పుడూ కొంచెం ఉంటుంది. ఉంటుంది గదండీ. హ్మ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ అరవింద్ గారి దగ్గరికేంటంటే నేను ఒక చిన్న యానిమేషన్ పని మీద రావడం ఓహో! జరిగిందండి. జరిగింది. అక్కడి నుంచి ఏంటంటే అరవింద్ గారి పెద్దబ్బాయి నాకు బాగా ఫ్రెండ్ ఫస్ట్. హ్మ్. ఓకే. నా వంశీ అని ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు. తన ద్వారా తిను నాకు బాగా ఫ్రెండు. ఓకే. బాబీ అనుకుంటా. బాబీ. హ్మ్. బాబీ నాకు బాగా ఫ్రెండు. ఓకే. బాబీ ద్వారా మారుతి, నేను మేమందరము యానిమేటర్స్ మాట. ఓకే. అదే మారుతి గారు యానిమేటర్. యానిమేటరు. మీరు కూడా. ఓహో! ఆయన 2డీ యానిమేటర్, నేను 3డీ యానిమేటర్‌ని. ఓకే. బన్నీ గారేమో మళ్ళీ మారుతి గారికి పరిచయం ఓకే. యానిమేషన్‌లో. హ్మ్. అట్లాగా బ్యాచ్ అంతా కలిసాము. ఓకే. కలిసినప్పుడు బాబీ అడిగాడమాట. "నువ్వు అక్కడ ఇక్కడ ఎందుకు చేయడం? హ్మ్. వచ్చేసేయ్ మేము చూసుకుంటామని." వచ్చేసాం ఇంక అక్కడి నుంచి. అప్పుడే కరెక్ట్‌గా చెప్పాను కదా! 20 ఓకే. ఇయర్స్ అప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్ కూడా ఉంది. గ్రేట్ సార్. సో, ఇంక ఈళ్ళ దగ్గరికి రావడం, అక్కడి నుంచి రామలింగయ్య గారు వీళ్ళందరూ పాలకొల్లు అవ్వడం వల్ల కనెక్ట్ అవ్వడం, ఇంకా హ్మ్. అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ కింద వెళ్ళిపోయాను. అది కూడా గ్రేట్‌నెస్సే సార్. అంటే మన ఊరు పిల్లోడు మనం కొంచెం ఎంకరేజ్ చేద్దాం అనుకోవటం కూడా గ్రేట్‌నెస్సే కదా! లేదండి. అది అరవింద్ గారి దగ్గర చాలా బావుంటుంది. అంటే గ్రేట్. ఊరనే కాదు. అదే. ఇప్పుడు ఎస్‌కేఎన్ అవ్వచ్చు, ధీరజ్ అవ్వచ్చు. అవును. వీళ్ళందరూ డిఫరెంట్ పాకెట్స్ నుంచి వచ్చారు. పాకెట్స్ నుంచి వచ్చాము. అవును. టాలెంట్ ఉన్న చోటైతే మాత్రం హ్మ్. అరవింద్ గారు వీడు గుడ్ అనుకుంటే మాత్రం ఆయన చాలా బాగా సపోర్ట్ చేస్తారు. గ్రేట్ సార్. ఓకే. వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా! యానిమేషన్ ఖచ్చితంగా చేయండి. మారుతి గారిలాగా, బన్నీవాస్ గారిలాగా ఇండస్ట్రీలో ఒక లెవెల్‌కెళ్తారు. ఎందుకంటే ఇద్దరు కూడా యానిమేషన్ నుంచి కష్టపడ్డారు. వాళ్ళ టాలెంట్‌కి తగ్గ అవకాశాలొచ్చాయి. మెట్టు, మెట్టు పేర్చుకుంటూ ఇప్పుడు ఆ స్థాయికి వాళ్ళు చేరుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరివి ఒక ఇన్‌స్పైర్డ్ స్టోరీసే. ఎందుకంటే దేనికైనా ఏ లెవెల్‌లో అది మనం మాట్లాడుకోవాలి సార్. మరి మీ ఫ్రెండ్